చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది, కానీ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసుకొని తీరాలి సమీరా. టిమ్మికి సార్కాయిడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. అది వాడి ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేసింది. 4 to 5 years మాక్సిమం, అంతే. ఇది టిమ్మికి ఎలా వచ్చింది డాక్టర్? నేను జస్ట్ అనదర్ డాక్టర్ అయి ఉంటే ఎన్విరాన్మెంటల్ కాసెస్, కనిపెట్టలేని వ్యాధి, విధి అని చెప్పేవాడిని. నీ ఫ్యామిలీ ఫ్రెండ్ని కాబట్టి నిజం చెప్తున్నాను. దీనికి కారణం నీళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే నీళ్లు. ఆ వాటర్ బాటిల్ పాతదైపోయినా దానికి ఎండ తగిలినా బిస్ఫినాల్ ఏ, బీపీఏ అనే కెమికల్ నీళ్లలో కొంచెం కొంచెంగా కలిసిపోతుంది. బీపీఏ కలిసిన నీళ్ళని టిమ్మీ తాగడమే దీనికి కారణం. అమ్మా, శాంటాని గిఫ్ట్ అడగాలంటే మన గురించి మాత్రమే అడగాలా? ఇంకెవరి గురించి అడుగుతావు? నాలాగా ఎవ్వరికీ జరగకూడదు, నీలాంటి గుడ్ మామ్స్ ఏడవనే కూడదు. ఇది ఇమ్మని శాంటాని అడగాలంటే ఎలా? ఒక లెటర్ పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేయి, శాంటా తప్పకుండా చేస్తారు. డాక్టర్, దీన్నేమి చేయలేమా? టిమ్మికి జరిగింది చూపించి ఈ కంపెనీస్ అన్నిటిని మూసేలేమా? దీన్ని ప్రూవ్ చేయలేం సమీరా. బీపీఏ మన ఒంట్లో ఉన్నప్పుడు దాన్ని ట్రేస్ చేయడం కుదరదు. బాటిల్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రేస్ చేయగలం. CGWBలో రోజుకి 400 పెద్ద లారీలు, 200 చిన్న లారీలు తిరుగుతున్నాయి. రోజుకి 530 కోట్ల లీటర్ల వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతోంది. తెలుసా అమ్మా? తొక్కలో ఇంత బాటిల్ పెట్టుకుని ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నారు? ఏదైనా కాలువ నీళ్ళు, చెరువు నీళ్ళు ఉంటే తండి, అప్పుడు టెస్ట్ చేద్దాం. బాటిల్ వాటర్ టెస్ట్ చేయడం మీ వల్ల కాదా? అలా మీకేమైనా రూల్స్ ఉన్నాయా? రూల్స్ లేవు, గీల్స్ లేవు, ఏదైనా నా ఇష్టం. ఇది కెమెరా ముందు చెప్తారా? ఏంటి మేడం, కెమెరా తీసుకొచ్చేసారేంటి? ఇది ముందే చెప్పుంటే మొహం కడుకుని బాగా పౌడర్ పూసుకొచ్చేవాడిని కదా. చెప్పడం కుదరదు. పా, బీపీఏ టెస్ట్ చేయమని బీపీ పెంచుతోంది. మీరు ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిసాస్టర్ కి రెస్పాన్సిబుల్ మీకు తెలుసా? మేడం, యూజ్ చేసిన వెంటనే ప్రతి బాటిల్ ని క్రష్ చేసి పడేయండి. బాటిల్ ని ఎండలో పెట్టద్దు అని మేము ప్రతి బాటిల్ మీద క్లియర్ గా ప్రింట్ చేస్తున్నాం కదా. హౌ ఆర్ వి రెస్పాన్సిబుల్? మీ బ్రాండ్ నేమ్ మాత్రం అన్ని భాషల్లో ప్రింట్ చేశారు ఇంత పెద్దగా, కానీ వార్నింగ్ లేబుల్ మాత్రం ఒక కామన్ మ్యాన్ కి అర్థం అవునట్టుగా అంత చిన్నదిగా ప్రింట్ చేశారు. దీన్ని మీరు జనాల వెల్ఫేర్ కోసం వేయలేదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేశారు. నేనిది ఊరికే వదిలిపెట్టను. వాటర్ కంపెనీస్ ని ఎదిరిస్తూ తన పోరాటం మొదలుపెట్టింది. ఒక వారియర్ గా మారింది. తనని పట్టుకుని దేశద్రోహి అంటారేంటండి? సంవత్సరానికి 2000 మంది పిల్లలు సార్. ఇలాంటి వ్యాధితో పిల్లలు ట్రీట్మెంట్కి వస్తే దానికి కారణం బీపీఏ అని తెలిసి కూడా ఎన్విరాన్మెంటల్ కాస్ట్, జెనెటిక్ కాస్ట్ అని సంతకం పెట్టిస్తున్నాను కదా. నేనే సార్ ద్రోహిని. సమీరా పోరాడేది తన కొడుకు కోసం మాత్రమే కాదు సార్, తను చాలా మంచిది సార్. మీకు మక్క తెలుసా బామ్మ? ఓ, చాన్నాళ్ళుగా తెలుసు బాబు. ఏమ్మా, రోజు గొంతెండిపోయేలా అరుస్తూ పోరాటం చేస్తున్నారే, బాటిల్ నీళ్లు బాగానే ఉన్నాయి. నీళ్లు మంచివే మామా, ఈ బాటిలే విషం. విషమా? ఇవి మంచి నీళ్ళు అనుకునేగా డబ్బులు పెట్టి మరీ కొంటున్నావు. ఈ బాటిలే లేకపోతే నీళ్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే వచ్చేది కాదు మామా. ఫస్ట్ తాగే నీళ్లకు మాత్రమే డబ్బన్నారు, ఇప్పుడు వంటకి వాడుకునే వాటికి రేటే. నిజమేనమ్మా, నేను కూడా ఒక్కో బిందికి 10 రూపాయలు ఎట్టుకుంటున్నాను. మనకే తెలియకుండా అలవాటైపోయింది చూసారా. మనకు అలవాటైపోతే భూమి అడుగున ఉన్న గ్రౌండ్ వాటర్ కి కూడా రేటు కట్టి ఖర్చు పెట్టేస్తారు. పూల మీద చల్లటానికి కూడా నీళ్లే ఉండవని చెప్తున్నావా? పువ్వులే ఉండమంటున్నాను బామ్మా. ఆ, మీ అక్క పాపం చాలా పోరాడింది. వాళ్ళందరూ ఎదవలు బాబు. 35 రూపీస్ పెట్టుకునే వాటర్ క్యాన్ మీ ఇంట్లో ఉన్నా, బయటకెళ్లేటప్పుడు 20 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ కొని మీ ఫ్యామిలీ మొత్తం తాగినా ఈ వీడియో మీకోసమే. బాటిల్ వాటర్ తాగి మా అబ్బాయికి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చాకే నేను ఈ ప్రాబ్లం ని సీరియస్ గా తీసుకున్నాను. దీనికి ఇంకో సైడ్ చూసాకే నాకు అర్థమైంది, రేపు మనకి నీళ్లు దొరకడం ఎంత పెద్ద సమస్య నాకు అర్థమైంది. మనం ఊహించిన ప్రమాదమే. 1 ఇండియా 1 పైప్ లైన్. నవంబర్ 15 3 స్టేట్ సీఎంస్ కలిసి ఇనాగ్రేట్ చేస్తున్న ఈ పథకం ఫ్యూచర్ కి ఒక పెద్ద వరం అని చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు. ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం, కానీ పాస్ట్ గురించి నేను చెప్తాను. కోచబంబా, బొలివియాలో గార్డెన్ సిటీ. ఆ ప్రశాంతమైన ఊరికి ఒక కంపెనీ వచ్చింది. అక్కడున్న వాటర్ రిసోర్స్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంది. నీటికి వెలకట్టింది, మెల్లిగా రేటు పెంచింది. కొన్ని రోజులు నీటికి నీళ్ళని మనిషికి అందని వస్తువు చేసింది. ఊరంతా ఏర్లు సెలయేర్లు నీళ్లతో ఉన్నా తాగడానికి నీటి చుక్క లేదు. జనానికి చిన్న చిన్న పిల్లలు దాహంతో ఏడ్చారు. జనం తిరగబడ్డారు. నీళ్లు పట్టుకోవడానికి వస్తే కాల్ చేశారు. వాన నీరు పట్టుకుందామని ట్రై చేస్తే దొంగ అని అరెస్ట్ చేశారు. పోరాటాలు, మిలిటరీ ఎమర్జెన్సీ అని జనాన్ని పరిగెత్తించారు. ఇది బొలివియాతో ఆగలేదు. కేప్ టౌన్, అర్జెంటీనా, ఫిలిప్పైన్స్,
అంతెందుకు పాకిస్తాన్ వరకు ఇదే జరిగింది. హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్. ఇదే మన దేశంలోనూ జరుగుతుంది. వాటర్ ని ఒక సోర్స్ గాను రిసోర్స్ గాను చూడకుండా ఒక ప్రోడక్ట్ గా దాంతో బిజినెస్ చేయడం అలవాటైపోయింది. దానికి డబ్బులు ఇవ్వడం అలవాటైపోయింది. ఆ అలవాటుని ఒకడు వాడుకుంటాడు. నీటిని కబ్జా చేస్తాడు. డెలివరీ చేయకుండా నిల్వ చేస్తాడు. డిమాండ్ క్రియేట్ చేస్తాడు. రేటు పెంచేస్తాడు. మన నీళ్ల కోసం అడ్డుకునేలా చేస్తాడు. ఈ రాతోడు అతని ఓయాసిస్ జస్ట్ వాటర్ కంపెనీ కాదు, మాఫియా, వాటర్ మాఫియా. ఈ పథకాన్ని ఎదిరించి చాలా చోట్ల చాలా మంది పోరాడుతున్నాం. కానీ ఆ రాతోడు ముందు మేమంతా నథింగ్. వీళ్ళని ఆపడానికి ఎవరికైనా ఏవైనా ఒక్క దారున్నా చెప్పండి. నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. హిమికి సార్కాయిడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. ఊరి మీద చల్లడానికి కూడా నీళ్లే ఉండవు. వాటర్లో BPA అనే డేంజరస్ పాయిజన్ ఉంది. ఇట్స్ నాట్ ట్రేసబుల్. చెడు కొట్టండి. ఇది ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిజాస్టర్. ఏముందమంటున్నాను? థింక్ ట్యాంక్ అందరూ ఒక సీక్రెట్ మిషన్ మీద బిజీగా ఉన్నారు. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు వన్ నేషన్ వన్ పైప్ లైన్. ఇండియా మ్యాప్ కి పెడితే ఇట్ కనెక్టెడ్ ఆల్ ది డాట్స్. ఇది గ్యాస్ పైప్ లైన్ కాదు, ఆయిల్ పైప్ లైన్ కాదు, వాటర్ పైప్ లైన్. ఈ పని ఇంపాసిబుల్. పాలీ ఎథిలైన్ తెరఫ్థలైట్ మనోళ్ళ ముద్దుగా పెట్ అని పిలుస్తారు. ఏం చేయగలరు ఈ బాటిల్తో? 2 ఏళ్ల క్రితం కలకట్టాలో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చాడు. ఆ ఫ్యాక్టరీ ఎక్కడ పెడుతున్నారు? అదే బూలార్ లేక్ లో. ఏ నీళ్లైతే అక్కడ వాళ్ళు వద్దన్నారో అవే నీళ్లని ఆ ప్లాస్టిక్ బాటిల్లోనే పోసి అక్కడున్న వాళ్ళకే అమ్ముతాడు. వాళ్ళు పిచ్చోళ్లా కొంటారు. రాస్తుంది సార్, నీటి నమ్మడానికి వీల్లేదని. నిజాన్ని నమ్మకానికి పెట్టకూడదని కూడా రాస్తుంది. అలాగే జరుగుతోందా? ఇప్పుడు కూడా నీళ్లు అమ్మట్లేదు. ఆ ప్లాస్టిక్ బాటిల్, ఆ క్యాప్, ఆ లేబుల్. బాటిల్ కి రేటు పెడుతున్నట్టు చూపిస్తూ నీటికి రేటు పెట్టాడు. మన దేశంలో ఈ పని ఎలా చేయగలరు? వాటర్ గివ్స్ దట్ సూపర్ పవర్. 3వ ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుందని బాగా తెలుసు. ప్రపంచంలో ఉన్న నీరంతా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో దానికి ప్రయత్నం ఎప్పుడో మొదలు పెట్టాడు. ఇప్పుడు వాడి గురి ఇండియా వైపు తిరిగింది. ఇన్ని రోజులు నేచురల్ రిసోర్స్ గా ఉన్న వాటర్ ని ప్రొడక్ట్ గా మార్చేశాడు. ఇప్పుడు కొనుక్కోవచ్చుగా. కొనుక్కోవచ్చంటే అమ్మొచ్చు, అమ్మొచ్చంటే కంట్రోల్ చేయొచ్చు. మెల్లిమెల్లిగా డబ్బులిస్తేనే నీళ్లు అనే అలవాటుని కొత్తగా పరిచయం చేస్తున్నాడు. ఈ రోజు బాటిల్ తో మొదలైన ఈ పథకం 50 ఏళ్ల తర్వాత పైప్ లైన్ గా మారుతుంది. దాంతోనే వాడు ఇండియాలో ఉన్న వాటర్ నంతా కంట్రోల్ చేస్తాడు. డబ్బులు పెట్టి నీళ్లు కొంటున్నాం. ఇందులో తప్పే ఉందని మీకు అనిపిస్తే మీ పిల్లల దగ్గర డబ్బులు ఉంటాయి గాని నీళ్లుండవు. దీన్ని సరిచేయాలంటే నీళ్ళని ఒక వ్యాపార వస్తువుగా కాకుండా మన జీవనాధారంగా చూడాలి. ముఖ్యంగా మీ పిల్లలు అందరికీ నీళ్ల విలువేంటో నేర్పించండి. అది చాలు.